నరసింహప్రసాద్ కాల్ చేశారండి, వారితో మాట్లాడదాం. నరసింహప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చందు సాంబశివరావు గారికి మాట్లాడుతున్నానండి కార్ తోటి. మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి నరసింహప్రసాద్ గారు. మీరు దీనికోసం మీరు చాలా విపులంగా దీనికోసం చెప్పారండి. మొత్తం ఈ చంద్రుడి గురించి, సూర్యుడి గురించి, తర్వాత ఈ సబ్జెక్ట్ నమ్మకాల్లో కూడా వెళ్ళిందండి. సార్ మీరు రిటైర్ అయిపోయి ఉంటే కనుక, అంటే సర్వీస్ లో ఉన్నారు సార్, రిటైర్ అయిపోయారు సార్? హలో, నేను ఇస్రోలో పనిచేశానండి, నాసాలో పనిచేశాను. ఆ సెన్స్లో ఐఎమ్ నాట్ వర్కింగ్ టుడే. కాల్ డిస్కనెక్ట్. నరసింహప్రసాద్ గారు ఓకే ఓకే, తర్వాత కాల్ ట్రై చేయండి. ఆయన డౌట్ అడుగుదాం అనుకున్నారు. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందామండి. సురేష్ కాల్ చేశారు ఫ్లోరిడా నుండి. సురేష్ గారు. హలో, నమస్కారం అండి. మీరు ఇచ్చే మెసేజ్ బాగుందండి. ఇది ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం చెప్పాలి, ఈ మూఢ నమ్మకాలను మనము ఉండకుండా చేయాలి అన్నది మీరు చదువుకున్నారు, మేము చదువుకున్నామండి. కానీ ఇదే మీడియా ఛానల్, ఇదే మీరు కూడా చూసే ఉంటారు, ఏది రంగం భవిష్యవాణి అని, ఎప్పుడు వానలు పడతాయో, ఎప్పుడు ఏం చేస్తుందో అని వాళ్ళు వచ్చేసేసి అక్కడ మినిస్టర్స్ కూడా ఉంటారు, తెలంగాణ మినిస్టర్స్. అది ఇక్కడ అమెరికాలో ఏఐ మీద కొన్ని కోట్లు స్పెండ్ చేస్తుందండి. వీళ్ళ ఫ్యూచర్ ఎట్లా తెలుసుకోవాలని కృత్రిమంగా ఆలోచన చేస్తుండ్రు. మన దగ్గర ఒక మనిషి ఉన్నప్పుడు మనం దాన్ని పబ్లిసైజ్ చేసి మన జీడిపి పెంచుకోవచ్చు కదండి. అంత ఫ్యూచర్ చెప్పే మనుషులు మన ఇండియాలో ఉన్నారు అని అంటే చాలా గ్రేట్. రంగం భవిష్యవాణి అని మీరు వినే ఉంటారు, మీరు తెలుగొచ్చు కాబట్టి. మరి అది మూఢనమ్మకం అంటారా? దాన్ని ఇంకా జనరేషన్ మనం అట్లనే రంగం భవిష్యవాణి చెప్పుకుంటూ ఉందామా? మీరు దాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారు అన్నది కొంచెం చెప్పండి, నేర్చుకుందాం అనుకుంటున్నాం. రైట్ సురేష్ గారు. రవి గారు, యు వాంట్ టు ఆన్సర్? చందు గారు ఆన్సర్ చేస్తారండి. ఫస్ట్ చందు గారు. ఓకే ఓకే, సురేష్ గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి మనం రీజనబుల్గా దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ గ్రహాలు లేదా సెటిలైట్స్, సూర్యుడు అనేది మనిషి ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా క్యూరియస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. అయితే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కొంతమంది ఎవరికైతే ఆ క్యూరియాసిటీ ఉందో, ఎవరికైతే ఆ సైంటిఫిక్ మైండ్ ఉందో, డెఫినెట్గా వాళ్ళు ఈ గ్రహాలు, వాటి మూమెంట్స్, తర్వాత ఈ పగలు రాత్రి అనేది అసలు ఇవి స్పెరికల్గా ఉన్నాయా, ఫ్లాట్గా ఉన్నాయా, అనేక అంశాల మీద ఫిలసాఫికల్గా వాళ్ళు డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. దాని రిజల్ట్ ఏంటంటే ఇవాళ మనకి తెలిసినంత క్లియర్గా వాళ్ళకి తెలియకపోయినా, కోర్స్ ఇక్కడ మళ్ళీ కొటేషన్ కూడా పెడుతున్నాను నేను, ఇవాళ మనకు తెలిసినంత అని ఎందుకు అంటున్నానంటే, మనకు తెలిసింది యాబ్సల్యూట్ అని నేను నమ్మట్లేదు. మనకు తెలిసింది కూడా పార్షియలే. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. హవెవర్ ఒక 100 to 200 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఈ ప్లానెటరీ మూమెంట్స్ని, లేదంటే ఋతువుల్ని, వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి, ఏ పరిస్థితుల్లో వర్షాలు వస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో వర్షాలు వస్తున్నాయి అన్నదాన్ని కొంత మేరకు త్రూ అబ్జర్వేషన్స్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆల్మనాక్స్ రాశారు. ఆల్మనాకు అమెరికాలో కూడా ఆల్మనాక్ రాస్తారు. 100 ఇయర్స్ పైగా ఆల్మనాక్ ఉంది. వాళ్ళు ఫండమెంటల్గా వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఏ సీజన్లో వర్షాలు వస్తాయి, ఏ సీజన్లో చలికాలం వస్తుంది, ఏ సీజన్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ వ్యవసాయాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు లేదా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది ప్రైమరీ కన్సర్న్. మన ఇండియాలో కూడా ఒరిజినల్గా ఆల్మనాక్ అంటే పంచాంగం అనేది ఈ ఋతువుల మీద ఉన్నటువంటి కామెంటరీనే కానీ, ఇండైరెక్ట్గా ప్లానటరీ మోషన్స్, సీజన్స్ మీద ఉన్న కామెంటరీనే కానీ, దానికి నిజంగా ఆస్పీషియస్నెస్ ఏది మంచి చెడు అన్న యాంగిల్స్లు ఇవ్వండి. ఆ మంచి చెడు అన్న యాంగిల్స్ని ఎప్పుడైతే దానికి మనం జోడించామో అక్కడ కన్సర్న్ ఉంది. కాబట్టి ఇప్పుడు సురేష్ గారికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ప్లానెట్స్ మూమెంటు, తర్వాత మన వాతావరణంలో జరిగే మార్పులు, మనకు వస్తున్న సీజన్సు, వాటిని ఇదిగో క్యాలెండర్ ఇయర్లో ఇలా జరుగుతుంది, మీరు ఏ క్యాలెండర్ అన్నా ఎలాగన్నా మెజర్ చేయండి, ఈ 3 months ఇలా ఉంటుంది, ఈ 3 months ఇలా ఉంటుంది, ఈ 3 months ఎలా ఉంటుందని ప్లాన్ చేసుకోగలిగిన నాలెడ్జి కపుల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే ఉంది. దాన్ని ఆల్మనాక్ రూపంలో రాసుకున్నారు.
అమెరికాలో కూడా ఆల్మనాక్ ఉంది, అన్ని దేశాల్లో కూడా పేరు ఏదైనా కానీ ఆల్మనాక్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే ప్లానింగ్ పర్పస్ కోసం, మన జీవన విధానాన్ని మన వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకోవడం కోసం. దాంట్లో నుంచి చెడు మంచి అనేది మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా కనుక మనం వాటి వైపు చూస్తే వాళ్ళ నాలెడ్జ్ని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ వాళ్ళ నాలెడ్జి ఎక్స్పాండ్ అవుతుంది, దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం, దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనే చూడాలి. అంటే ఈ నాలెడ్జ్ అనేది టెంపోరల్ అనుకుంటే, మనకి వాళ్ళు ఏదైతే తెలుసు అని అనుకుంటున్నామో, చందు సాంబశివరావుకి ఏదైతే తెలుసు అని అనుకుంటున్నాడో అది ఈ టైం లైన్లో ఈ టైంలో నా కన్విక్షన్ మాత్రమే. దానికి నేను రైట్ అని కానీ రాంగ్ అని కానీ కంప్లీట్ అని కానీ ఇన్కంప్లీట్ అని కానీ నేను అసెస్ చేసుకోలేను. అలాగే మన ముందు ఉన్నవాళ్ళు, అలాగే మన తర్వాత వచ్చేవాళ్ళు. సో ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ఆల్మనాక్ అనేది కరెక్ట్ కాదు, ట్రాష్ అని నేను అనలేను. కానీ దానికి మీరు మిగతా యాడ్ చేస్తున్నారు చూసారా, ఈ టైం మంచిదని, ఈ టైం మంచిది కాదని, ఇవాళ మంచి రోజు అని, ఇవాళ మంచి రోజు కాదని, ఇవాళ అదని, ఇవాళ ఇదని, అవి ప్రాబబ్లీ వాళ్ళకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి కొంతమంది దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటున్నారో అలా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇవాళ బ్లూ మూన్ గురించి 2024లో కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కొంతమంది. ఇది మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం కొంతమంది మీరు బ్లూ మూన్ను చూడకూడదనో, ఇలా చూడాలనో, అలా చూడకూడదనో, రక్షాబంధన్ కట్టాలనో, రాఖీ కట్టొచ్చనో కట్టకూడదనో, ఏంటి కామెంటరీ? ఉన్న నాలెడ్జ్ని వక్రీకరిస్తున్నారు, వెస్టెడ్ ఇంట్రెస్ట్తో వక్రీకరిస్తున్నారు. దాన్ని డెఫినెట్గా మనం అబ్జెక్ట్ చేయాలి, దాన్ని మనం మూఢనమ్మకాల లిస్టులో రాయాలి. కానీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా మూఢనమ్మకం అని మనం కొట్టేయడానికి లేదు. వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, వాళ్ళకి చాలా విషయాలు ఆల్రెడీ తెలుసు త్రూ అబ్జర్వేషన్. వాళ్ళు అబ్జర్వ్ చేశారు, రికార్డ్ చేశారు, రాశారు. 24 గంటలు అంటే ఉదయాన ఏ టైంకి సూర్యోదయం అవుతుంది, ఏ టైంకి సూర్యాస్తమయం అవుతుంది, అది త్రూఅవుట్ ది ఇయర్ సేమ్ ఉండదు. దానికి కూడా చక్కగా మినిట్స్లోను సెకండ్స్లోను 100-200 ఇయర్స్ బ్యాకే రాయగలిగారంటే దట్స్ ప్యూర్లీ త్రూ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఆఫ్ ఆస్ట్రనామికల్ ఫినామినా త్రూ అబ్జర్వేషన్స్. దానికి మనం సెల్యూట్ చేయాలి, దాని మీద మనం డెవలప్ చేయాలి. దాన్ని ఐ డోంట్ వాంట్ టు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మన పూర్వీకులకి ఏమీ తెలియదు అనేది నేను అలా అనకూడదు. వాళ్ళకి తెలిసిన నిజాలని వక్రీకరించిన వాళ్ళని మాత్రమే తప్పు పడుతున్నాం. రైట్, కరెక్ట్. క్లారిటీ ఇచ్చారు. ఆ నిజాలను మనం ఇంకా వీ హ్యావ్ టు బిల్డ్ ఆన్ దట్. నాకు తెలిసినంత సురేష్ గారికి క్లారిటీ అయింది అనుకుంటాను. చిన్న విషయం చెప్తాను, ఈ మూఢనమ్మకాల్లో ఎట్లా వక్రీకరించినారు. సాంబశివరావు గారు చెప్పినట్టు కూడా నేను కూడా పంచాంగాలు కానీ జ్యోతిష్కాలు కానీ పూర్వీకులు 1000 సంవత్సరాల క్రితమే వాళ్ళు స్థితిగతుల్ని, గ్రహాలకు స్థితిగతులు చేసి ఈ పంచాంగాలు రాశారు. దాంట్లో చాలా ఎంతో మంచి ఉంది. కానీ ఇప్పుడున్న వాళ్ళు అతి కొద్ది మంది దాన్ని వక్రీకరించి భయాందోళనకు గురి చేసి మూఢనమ్మకాలు పోయే కాలకి క్షుద్రశక్తులు కూడా క్షుద్ర పూజలు చేసే కాడికి కూడా ఇంకా ఈ కాలంలో ఉన్నారు. చిన్న ఉదాహరణ, మనం ఒక వాస్తు తీసుకుందాం. సురేష్ గారు అడిగారు కాబట్టి ఒక వాస్తు తీసుకుందాం. భూమి గుండ్రంగా ఉంది, భూమి గాల్లో ఉంది. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, అది తిరుగుతూ ఉంది, అది సర్పిలాకారంగా గుండ్రంగా తిరుక్కుంటూ పోవట్లేదు, ఇట్లా సర్పిలాకారంగా తిరుక్కుంటూ సూర్యుడు చుట్టూ తిరుగుడు ఎక్కడికో పోతున్నారు. సూర్యుడు మన గ్యాలక్సీలు భూములు పోతూ ఉన్నాయి. దిక్కులు ఎక్కడదండి, అక్షాంశాలు రేఖాంశాలు ఎలా అయితే ఊహారేఖలో మనం కూడా దిక్కులు అనేది ఊహ మాత్రమే. ఇటు తూర్పు, ఎందుకంటే ఇటు నుంచి సూర్యుడు పోతున్నాడు. అటువంటి టైంలో ఈ పలానా దిక్కు బరువు పెట్టకూడదు, పలానా దిక్కు కిటికీలు ఉండాలని చాలామంది దాన్ని గుల్ల చేసి వాళ్ళని అందరినీ ఆ డబ్బులు కాశపడి చాలా వక్రీకరించి చేస్తున్నారు. అటువంటి వాటిని ఖండిస్తున్నాను తప్పితే ఈ మూఢనమ్మకాల వైపు. గమ్మత్తైన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు పల్లెటూర్ల కన్నా కూడా చదువుకున్న వాళ్ళు వాటి ఎక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంది. అది బాధాకరంగా జరుగుతూ ఉంది.